అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో పాకం లేకుండా నువ్వుల లడ్డు చేసుకోవడం ఎలానో చూపిస్తున్నాను. మన ఛానల్ మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కప్పు నువ్వులు తీసుకోండి. సేమ్ తగినంతనే కప్పు బెల్లం తీసుకొని తురుముకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నువ్వులు వేయించుకోవాలి, దూరగా వేయించుకోవాలి. నేను ఏదైతే వీడియో క్లిప్లో చూపిస్తున్నా అటు ఇటు అనుకుంటూ వేయించుకోవాలి. అదే ప్యాన్లో 2 స్పూన్స్ గీ వేసుకోండి. గీ కరిగాక 1 కప్పు బెల్లం వేసుకోండి. బెల్లము మొత్తం కరిగేదాకా వెయిట్ చేయండి. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూడండి, నేను వీడియో క్లిప్లో ఎలా చూపిస్తున్నానో అలా కొంచెం కరుగుతుంది. ఇప్పుడు ఒక ప్లేట్కి గీ కానీ ఆయిల్ కానీ రాసి పక్కకు పెట్టుకొని ఉండండి. ఇలా చేసి ముందు పెట్టుకుంటే బెటర్. ఇప్పుడు కొంచెం బెల్లం కరిగిందండి. బెల్లం కరిగాక 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. మొత్తం బెల్లం కరిగేదాకా వెయిట్ చేయండి. మనము వేయించి పక్కకు పెట్టుకున్న నువ్వులు వేసి మొత్తం కలుపుకోండి. పాకంతో ఎలా చేసుకోవాలంటే కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని అరిసెలకు ఎలా అయితే పాకం పట్టుకుంటామో అదే పాకం లాగా ఈ నువ్వుల లడ్డూకి చేసుకోవాలి. దాంట్లో నువ్వులు వేసుకొని కలుపుకొని లడ్డూలు చేసుకుంటే పాకంతో లడ్డూలు రాయి. ఇప్పుడు నువ్వులు వేసుకొని కలుపుకున్నాం కదా, అది ఒక 3 to 4 మినిట్స్ చల్లరదాకా పక్కకు పెట్టుకోండి. చల్లరాక చేతికి నెయ్యి అప్లై చేసుకొని లడ్డూలా చేసుకోండి. ఇది చల్లారిన కొద్ది గట్టిగా అవుతుంది. ఒకవేళ బాగా గట్టిగా అవుతే మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కొంచెం వేడి చేసుకోండి లడ్డూలు. దాని తర్వాత ఒకటి అన్ని లడ్డూలు చేసి పెట్టుకోండి. స్టోర్ చేసుకుంటే ఏమి నువ్వుల లడ్డు రెడీ. పాకం లేకుండా. పాకంతో ఎలా చేయాలో చెప్పాను, పాకం లేకుండా ఎలా చేయాలో చెప్పాను వీడియో క్లిప్లో. జాగ్రత్తగా స్కిప్ చేయకుండా వినండి, అప్పుడే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. టేస్టీ అండ్ హెల్తీ ప్రోటీన్స్ నువ్వుల లడ్డు రెడీ. డైలీ మనం ఒక్కొక్కటి తింటే హెల్త్కి చాలా మంచిదండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.